కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇజ్రాయెల్, గాజా, హమాజ్ ఉగ్రవాదుల నుంచి కాశ్మీర్లోని వేర్పాటువాదులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు అనేక అంశాలను అనుసరిస్తూ ఉన్నారు. వారి నుంచి లెసన్స్ నేర్చుకుంటున్నారు, వాళ్ళ టెక్నిక్స్ ఫాలో అవుతున్నారు, వాళ్ళ వ్యూహాన్ని ఫాలో అవుతున్నారు. వారి నుంచి అంటే హమాజ్ నుంచి కాశ్మీర్ తీవ్రవాదులు ప్రేరణ పొందుతూ ఉన్నారు. అట్టి సమాచారాన్ని మీతో షేర్ చేయాలా అన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడము జరిగింది. ఇటీవల ఒక 4-5 రోజుల క్రితమే, అంటే ఈ వీడియో తీసే నాటికి 8th జూలై, కుల్గాంవ్ కాశ్మీర్లో ఒక జిల్లా పేరు. అక్కడ చిన్గావ్ అన్న ఒక ప్రాంతం ఉంటుంది, ఒక చిన్న టౌన్ లాంటిది. అక్కడ 4 ఉగ్రవాదులను రక్షణా దళాలు, పారామిలిటరీ వాళ్ళు కాల్చి చంపారు. దాంట్లో ఒక పారామిలిటరీ అధికారి కూడా చనిపోవడము జరిగింది. ఆ సర్చ్ ఆపరేషన్లో ఒక విషయం బయటపడింది. అదేంటంటే, ఒకటింట్లో సర్చ్ చేస్తూ ఉంటే ఆ ఇల్లు చాలా పెద్దదట, చిన్గాంలో ఉంది. చాలా పెద్ద ఇల్లు, పెద్ద హైఫై ఫ్యామిలీకి సంబంధించిన ఇంటిలాగా ఉందంట. మొత్తం వుడ్ వర్క్స్ ఉన్నాయి ఇంట్లో. అయితే ఒక వుడ్ వర్క్ సర్చ్ చేస్తూ ఉంటే వుడ్ కబోర్డ్, వుడ్తో చేసింది, దాన్ని ఓపెన్ చేస్తే మరొక చిన్న కబోర్డ్ లాగా కనిపించిందంట. సరే, ఎందుకో అనుమానం వచ్చి ఓపెన్ చేసి చూస్తే దాంట్లో నుంచి ఒక టన్నల్, ఒక స్వరంగ మార్గం ఏర్పడింది. అక్కడ హాయిగా ఇద్దరు కూర్చోవచ్చు, దాచుకోవచ్చు, తమకు కావాల్సిన కార్యక్రమాలు చేయవచ్చును. అది పూర్తిగా కాంక్రీట్తో నిర్మించబడిందంట. ఈ టన్నల్కు సంబంధించిన వీడియోను యూట్యూబ్లో చక్కర కొడుతూ ఉంది. ఆ వీడియోను నేను మీతో షేర్ చేయాలని ఉంది, కానీ నాకు కాపీరైట్ ఇష్యూ వస్తుందేమో అన్న భయం కొద్దీ ఆ పని చేయలేకపోతున్నాను. అంతేకాకుండా గత 3-4 ఏళ్ల నుంచి కూడా ఉగ్రవాదులు కిచెన్ ప్లాట్ఫామ్ కింద, షింక్ కింద, టాయిలెట్స్ కింద అనేక టనల్స్, సొరంగ మార్గాలు చిన్న చిన్నవి ఏర్పాటు చేసుకుని అక్కడ సేఫ్గా ఉంటున్నారు. అంటే హమాజ్ లాగా పెద్ద పెద్ద మార్గాలు కాదు, కానీ దాచుకోవడానికి హాయిగా. అంటే పోలీసులు, మిలిటరీ వాళ్ళు వచ్చి సెర్చ్ చేసినా కానీ ఇల్లు కనిపిస్తుంది, ఉగ్రవాదులు కనిపించరు. 3 years బ్యాక్ ఏమైందంటే, ఒక ఇంటిపైన పారామిలిటరీ దళాలకు అనుమానం వచ్చింది కుల్గాం ప్రాంతంలో. అయితే ఎంత వెతికినా ఏమీ కనిపించడం లేదు, కానీ సాక్ష్యాలు మాత్రం అక్కడి నుంచినే బయటకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. పారామిలిటరీ దళాలకు 6 సార్లు సెర్చ్ చేశారట, 6 సార్లు దొరకలేదు ఏమీ. కానీ 7వసారి ఎందుకో సెర్చ్ చేస్తూ ఉంటే సెప్టిక్ ట్యాంక్ మూత ఓపెన్ చేసేసరికి అక్కడ దాంట్లో ఉగ్రవాదులు 2 దాచుకుని ఉన్నారు అని అప్పుడు భద్రతా దళాలు వాళ్ళు అరెస్ట్ చేసి ఆ వీడియో బయటికి పెట్టడం జరుగుతుంది. కాబట్టి మెల్లమెల్లగా ఉగ్రవాదులు హమాజ్ని అనుసరిస్తూ ఉన్నారు, కాశ్మీర్ ఉగ్రవాదులు. అంతేకాకుండా ఒకప్పుడు అరణ్య ప్రాంతాల్లో, అడవుల్లో, కొండ ప్రాంతాల్లో, గుట్టల్లో దాచుకుని కార్యకలాపాలు చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం నగరాలలో, రద్దీ ప్రాంతాల్లో సేఫ్ జోన్స్ చూసుకొని అక్కడ తమ యాక్టివిటీస్ని స్టార్ట్ చేశారు పెద్ద ఎత్తున. ఇది నిజంగా సైన్యానికి, పారామిలిటరీకి పెద్ద ఛాలెంజే అనుకోవాలి మనం. మరి ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. కాబట్టి ఉగ్రవాదులు పూర్తిగా తమ వ్యూహాన్ని, తమ పద్ధతిని మార్చుకున్నారు. ఇప్పుడు ఇళ్లలో దాచుకున్నారు, రేపొద్దున హాస్పిటల్స్ అంటారు, ప్రార్థనా మందిరాలు అంటారు, మస్జిద్లు అంటారు, అక్కడ దాచుకుని అక్కడ బంకర్లు ఏర్పాటు చేసుకుంటే మరి పారామిలిటరీ దళాలు, సైన్యం ఎట్లా పోతుందో, ప్రతిపక్షాలు ఏమంటాయో, అయ్యో ప్రార్థనా మందిరాలు అక్కడ ప్రవేశించడం అన్యాయం కదా అని గగ్గోలు పెడతాయో, ఏం చేస్తాయో చూడాలి మరి మనంతా. ఏది ఏమైనా కానీ ఉగ్రవాదాన్ని వ్యతిరేకించడంలో అన్ని వర్గాలు, అన్ని పార్టీలు, అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు ఒక్కటైతేనే దేశము భద్రంగా ఉంటుంది. ఈ విషయాన్ని మనము తప్పనిసరిగా గమనించాలి. కాశ్మీర్లో మళ్ళా లష్కరే తొయ్యబా యాక్టివేట్ అయ్యింది. కొంతకాలము స్తబ్దంగా ఉన్న మళ్ళా వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ కార్యకలాపాలు స్టార్ట్ అయ్యాయి. సైఫుల్లా సాజిద్ అన్న ఒక ఉగ్రవాది, లష్కరే తొయ్యబా చీఫ్, ఇస్లామాబాద్లో కూర్చుని అక్కడి నుంచి యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాడు. తరచుగా ఇండియాకు వస్తూ పోతూ ఉన్నాడు. ఇతడు ఒక ఇండియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే కాపురం పెట్టాడు. అక్కడ ఈయనకు కావాల్సినటువంటి ఏజెంట్స్ చాలామంది ఉన్నారు. వారి తరఫున ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాడు సాజిద్. ఇటీవల పోలీసులు ఒక వ్యక్తి కోసం అని చెప్పి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.
కాసిం అన్న వ్యక్తి చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాడు లష్కరే తోయబా తరఫున. అయితే వీరు లస్సీపూర్కు చెందినవారు. ఇది కూడా కాశ్మీర్లోనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, వారిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశం కల్పించిన వారు అవుతారు. అలా చేయడం వల్ల మీకు ఒక్క పైసా కూడా ఖర్చు కాదు, కానీ మాకు ఎంతో బూస్ట్, కొండంత బలాన్ని ఇచ్చిన వారు అవుతారు. జై హింద్.